कॉलोनी के लोगों को लो यार, कॉलोनी के सामने का माधव और सिंध सेट को बुलाओ सामने। చైర్మన్ ఇక్కడ భద్రప్రసాద్ ముందు దాదాపు 6 ఇప్పుడు శాంక్షన్ అయిన దాంట్లోనేమో ఈ రోడ్డు ఒక రోడ్ అయిపోయినట్టు ఇది వరకు అయినట్టు కంపౌండ్ వల్ల అడుగుతుంది కంపౌండ్ ఇంకోటి రౌండ్ అప్ కూడా దీని రౌండ్ అప్ ఇంకొకటి బీరాబాద్ రోడ్ డ్రైనేజ్ రోడ్ అయితే ఈ రోడ్ ఎమ్మెల్యే గారు అయినాక కూడా అందరం ఆనందమే అంటున్నాం. అది పెద్ద మనకు మంచి మాటగా అనిపిస్తుంది అన్న పిలవగానే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏమిటనేది చాలా విలేజ్ వాస్తవం. మనకి పెద్ద మనుషులంతా కాలనీలో ఉన్న వాళ్ళందరూ అక్కడ రోడ్డు పైన కూర్చోవడం, దుమ్ము ధూళికి ట్రాఫిక్ ఇబ్బంది పడుతుందని చెప్పేసి మాధవులు మొత్తం మాట్లాడి ఈ మెయిన్ చేసి ఏర్పాటు చేసి ఈ పార్కులు డెవలప్ చేసి ఈ ముసలోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ ఇక్కడనే రోడ్ల పోటీ వాకింగ్ ఓపెన్ ఇక్కడనే చేసుకునే అవకాశం ఉంటుంది. అన్న గతంలో కూడా 10% కంపెనీ ఇక్కడ వాకింగ్ సెకండ్ పోయేటోడు అప్పట్లోనే వాకింగ్ చేసేది మేము అందరం. రాను రాను అది కొంచెం పాడుపడి చేసేసి కొంచెం పెద్ద మనుషులను సత్కారం కూడా చేస్తే బాగుంటుందని ఒక మంచి కార్యక్రమం ఆలోచన చేస్తే మంచిగా ఉంటుందని అన్నం తినడం కానీ అన్న రావడం కూడా చాలా సంతోషం. ఈ పార్క్ ఒకటి ప్రయారిటీగా పెట్టుకోండి అన్న. నెంబర్ 2 ఇక్కడ ఈ కార్నర్లో కూడా ఒక చిన్న పార్క్ ఉంది మెయిన్ రోడ్డుకి ఉంటుంది. అది బాయిగొండలాగా ఉండేది ఆ చుట్టుముట్టు ఇళ్ళలో కూడా బాగా డిస్టర్బెన్స్. కొంచెం దాన్ని క్లీన్ చేసి దాన్ని కూడా ఏదన్నా మున్సిపల్ నుంచి అయితే సంతోషం, కాకుంటే మేమన్నా అట్ల కళ్ళలో కలిసి కూడా పెద్ద బాధ్యత మాధవులు కూడా సత్యం మనం కూడా చేసుకోవచ్చు. అంటే జస్ట్ క్లీన్ చేసుకొని పిల్లలు ఆడుకోనికే అవకాశం ఉంది, అదొక పని చేసుకుంటాం. ఇది కాలేజీకి సంబంధించిన విషయాలు. సీసీ రోడ్ అవన్నీ సార్ చేస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నా పర్సనల్ విషయం కూడా ఒకటి చెప్తాను. మా బాబుకి ఎంబీబీఎస్లో సీట్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చిన క్రమంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. టెక్నికల్ అంటే లోకల్ నాన్ లోకల్ అని. మావాడు ఆంధ్రాలో చదివింది. ఆంధ్రాలో సైనిక్ స్కూల్ కోరుకొండలో చదివింది అనమాట. ఆ టైంలో ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లో ఇబ్బంది వచ్చినప్పుడు అక్కడక్కడ ప్రయత్నం చేసాం. తర్వాత ఫైనల్లీ అన్న దగ్గర మన వాళ్ళందరూ చెప్పి అన్న చిన్న విధాలుగా చేసే ప్రయత్నం చేసి తర్వాత ఒక దారి కూడా నిల్చుంది. ఇది ఇట్లా అయితలేదు, ఓటు నుంచి అయితే అవకాశం ఉంది అంటే అక్కడ కూడా ఆయననే సజెషన్ చేసి పోయినాం. మా అబ్బాయికి పీజీలో ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. మనం కోర్టులో గెలిచినాం. అందుకని అన్న కొత్తగా ధన్యవాదాలు తెలపాలని ఈరోజు డ్యూటీ ఉంటే కూడా మానుకొని ఇటు వచ్చామన్నారు. మాధవ్ చేస్తాం కదా, ఎప్పుడు మధ్యలో కలవలేదు. కొంతమంది మనం ఇక డెవలప్మెంట్ గురించి అయితే ఎక్కువ విషయాలు మనం అన్నకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రత్యేకత ఖచ్చితంగా తీసుకుంటాడు. మనం ఉన్న వాటిలోనే అన్న ఉన్నాడు, అన్న వాటిలోనే మనం ఉన్నాం. దీనికి ఏం బాధ ఉండదని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇస్తున్నాను అందరూ. ఎక్కడ కూడా అది పోలీసు వ్యవస్థ ద్వారా ఏదైనా నిధులు ఇస్తారా, ఎమ్మెల్యే
కోర్టు నుంచి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రపోజల్ ఏమైనా సహాయం చేయగలిగితే దానికి మా సహకారం కార్యక్రమాలకు ఎవరికి బర్డన్ కాకుండా తలా ఇంకా ఇప్పుడు గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. అట్లా ఏదైనా నిధులు కాలనీవాసులు సరే కొంత గవర్నమెంట్ కొంత కాలనీవాసులు చేసి అదేదైనా సక్సెస్ చేయగలిగితే దానికి కూడా మీరు సహకరించి ప్రోత్సహించాలని చెప్పి మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. స్త్రీల మీద అత్యాచారాలు, పిల్లల మీద అత్యాచారాలు, దొంగతనాలు, హత్యలు ఇట్లాంటివి ఎన్నో నమ్మేటట్లు లేదు కాలం. అందుకొరకు పోలీసులకు కొంత ఇది జాడ కొన చూపిస్తే వాళ్ళు తప్పుకొని పోతారు. పోలీసులు గవర్నమెంట్ కానీ పోలీసు డిపార్ట్మెంట్ ఏదైనా నిధులు ఇవ్వగలిగితే ఇచ్చి కనీస చూసుకునేదాన్ని తెలంగాణ అన్న వచ్చినందుకు మాకు కూడా చాలా ధన్యవాదాలు. మా బీరప్పకాలే సార్, పక్కనే ఉన్న బీరప్పకాలి లేకపోతే నిలవలో కూడా మేము ఒక సొసైటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనకు అభివృద్ధి కావాలని కోరుకుంటారు, అందులో తప్పేం లేదు. కాకపోతే గతంలో మనం కూడా కొన్ని సందర్భాల్లో ఎవరైతే మన దగ్గర కౌన్సిలర్గా ఎన్నుకుంటామో వాళ్ళ బాధ్యత కూడా ఉంటుండే. కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు గతంలో 2020లో షాద్నగర్ పోలీస్ వాళ్ళు మున్సిపాలిటీకి ఒక విన్నపం చేయడం జరిగింది. షాద్నగర్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాలు పెట్టాలి అని చెప్తే దానికి ప్రతి వార్డుకి 1 లక్ష రూపాయల చొప్పున 28 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అది ఇప్పటి వరకు పూర్తిగా చేయడానికి పాలక వర్గం కానీ అధికారులు కానీ చొరవ చూపలేదు. నేను కూడా ఎన్నో పర్యాయాలు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ చైర్మన్ గారు నేనే చేయాలి, లేకుంటే వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి అని చెప్పి ఆ కాంట్రాక్ట్ కూడా మన కాశీనాథ్ అని కిషన్ నగర్ ఆయన కొడుకు సజ్జల రవీంద్రనాథ్కి ఆ టెండర్ కూడా రావడం జరిగింది. కానీ అది ఏదో కారణాల వల్ల నేను చేయాలి, నువ్వు చేయాలి, ఆయన టెండర్ వచ్చిన తర్వాత ఆయనకు చేయమంటే అయిపోతుండే. కానీ దానికి ఆ పాలక వర్గమా లేకుంటే చైర్మన్ సాబా ఏందో అది ఆ పని చేయకుండా ఆపిరు. అందుకోసమే ఏ కార్యక్రమం అయినా ఇవాళ మనం అడిగిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే మనం అడిగినం చేసినాం అయిపోతాయంటే కూడా కావని చెప్పి నేను అనుకుంటా. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఎవరికైతే చెప్తున్నామో దాన్ని దీని తర్వాత కూడా ఏమవుతుంది ఏమైతే లేదనేది కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు శంకరన్న గెలిచిన తర్వాత దాదాపు 39,727 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది టీవీ స్కీమ్లో. దాంట్లో ప్రతి వార్డులో ఈ అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, కొన్ని జాగాల పార్కులు కానీ ఆ వార్డులలో అడిగిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడిగిన అభిప్రాయం మేరకే కొన్ని వర్కులు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు ఒక 8 రోజుల్లో 10 రోజుల్లో ఆ టెండర్ ప్రక్రియ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా మీ కాలనీ వాసులకు ఈ వార్డులో వచ్చిన వర్కులు కూడా మనం ఎట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పి అప్పుడు కూడా మనం మాట్లాడుకొని చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఒకటి ఉండాలి, ప్రియారిటీ అనేది ఒకటి తీసుకోవాలి. మనం ఏ పని అయినా కానీ ప్రియారిటీ అనేది తీసుకోవాలి. ఆ ప్రియారిటీ పరంగా ఫస్ట్ మాకు ఇది కావాలి, సెకండ్ ఇది అయినా పర్వాలేదు, ఒక 4 వర్కులు చెప్తే అందులో ఎట్లా ఉండాలి అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అన్నట్టు ఉండాలి. ప్రియారిటీ వైజ్ అంటారు దానికి. ఒకవేళ అయితే ఫస్ట్ ఉన్నది ఫస్ట్ అయిపోతుంది, దాని తర్వాత సెకండ్ అవుతుంది, థర్డ్ అవుతుంది, లాస్ట్కు 4th కూడా అవుతుంది, కాదని ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. దాని తర్వాత కూడా ఇంకొక 50 కోట్ల రూపాయలు కూడా, ఇప్పుడు 40 కోట్లు శాంక్షన్ అయినాయి కదా, 50 కోట్ల రూపాయలు కూడా హెచ్ఎండిఏ నిధుల్లోకి వెళ్ళి కూడా శాంక్షన్ చేయడానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. అది కూడా శంకరన్న దాని గురించి కూడా తిరుగుతున్నాం, అవి కూడా వస్తాయి. ఇలా ఒకవేళ ఏమన్నా తక్కువ ఎక్కువ అయినా మనం అందులో చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ కూడా ఒక ప్రపోజల్ పెట్టుకోండి. 1, 2, 3, 4 ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఆ కాలనీలకు అభివృద్ధి చేసుకునే విధంగా మిత్రులు మంగళాలు మా మనోరన్న అందరూ కూడా ఆ కాలనీలో నన్ను కూడా అందులో సభ్యునిగా పెట్టుకున్నారు.
ఆ రోజు కొద్దిగా అవసరాలు తీర్చుకోవడానికి ఆ కమిటీ కూడా ఇంకా పనిచేసింది, అసోసియేషన్ పనిచేసింది. దాన్ని ఆదర్శంగానే ఈ మున్సిపాలిటీ పరిధిలో అందరూ కూడా అన్ని కాలనీల్లో ఒక అభివృద్ధి కమిటీలు చేసుకోవాలంటే అని చెప్పి అందరిలో ఒక మంచి సాంప్రదాయం కూడా తీసుకుపోతా ఉన్నారు. మనందరూ తెలుసు కొద్దిగా మున్సిపాలిటీ వచ్చినాక ఒక మాస్టర్ ప్లాన్ లేక, ఒక సిస్టమేటిక్ ప్రణాళిక లేక, ఈ యొక్క మున్సిపాలిటీకి తగ్గట్టుగా ఒక డ్రైనేజ్ వ్యవస్థ చేస్తే దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దీన్ని అవుట్లెట్ ఎక్కడ తీసుకుపోవాలి, ఇందులో ఒక లోపం ఉంది. ఈ లేఅవుట్లు కూడా కొన్ని ఇష్టానుసారంగా లేఅవుట్లు వేసుకొని తర్వాత మున్సిపాలిటీ మీద దుబ్బడం జరుగుతూ ఉంది. ఒక పారదర్శకంగా ఈ యొక్క లేఅవుట్ లేకపోవడం కూడా ఒకటి. వీరప్ప కాలనీ అని అంటారు. వీరప్ప కాలనీ నేను అనుకుంటాను లేఅవుట్ నాన్ లేఅవుట్ అన్నప్పుడు మున్సిపాలిటీ ఏ విధంగా పనిచేయాలనేది మీరే చూపించాలి కార్యక్రమం. అంటే దానికి ఒక లేఅవుట్, ఒక సిస్టము అంటే లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి బాగా టౌన్ బాగా ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇష్టానుసారంగా లేఅవుట్లు వేసి మున్సిపాలిటీ మీద దొబ్బుతున్నారు, కానీ అది పద్ధతి కాదు. కొద్దిగా కాలనీలలో కూడా లేఅవుట్ ఉన్న ప్లాట్లు కొనాలి, లేఅవుట్ ఉంటేనే ప్లాట్. వాస్తవానికి అదొక ఇబ్బంది అవుతుంది మనందరికీ. మన అవసరాల కొరకు ఎటు వరకు అటు కొంటా ఉన్నాం. మనకు అభివృద్ధి కావాలంటే కూడా ఎంత చేసినా సరిపోతుంది. ఇప్పుడు ఈ కాలనీలో ఇప్పుడు ఒక డ్రైనేజ్ వ్యవస్థ తీసుకుపోయి అవుట్లెట్ ఎక్కడ ఇవ్వాలి? ఈ యొక్క మల్లికార్జున కాలనీ డ్రైనేజ్ అవుట్లెట్ ఎక్కడ ఇవ్వాలో చెప్పండి. దానికి ఒక లేఅవుట్ లింక్ ఉండి ఈ లేఅవుట్ లింక్, ఈ లేఅవుట్ ఇక్కడున్న కాలనీ అది కూడా లేఅవుట్ ఉంటే దానికి ఒక లింక్ కలిపి ఎక్కడ లేఅవుట్ తీసుకోగలుగుతాం. డ్రైనేజ్ ముందు కావాలని అంటున్నారు వాస్తవానికి. డ్రైనేజ్ ముందు కావాలంటే మరి అవుట్లెట్ ఎక్కడ కలపాలి? ఇప్పుడు మున్సిపాలిటీ కూడా ఒక ఇబ్బందే కాబట్టి అస్తవ్యస్తంగా ఈ కాలనీలు నిర్మాణం చేసుకొని 4 లేఅవుట్లు తీసుకొని మనం కొనడం, మనం కూడా కొద్దిగా చూసి కొంటే అది సరిపోతుంది. కాబట్టి సరే అంత లోతుకు నేను పోలే, కానీ ఇప్పటికైనా మేము ఒక పద్ధతి మీద పోదాం అనుకుంటున్నాం. నిన్న కూడా మున్సిపాలిటీ మీటింగ్ అది కొత్తూరు, అది కూడా ఇట్లనే ఇష్టానుసారం చేస్తే దాన్ని ఒక దారిలోకి ఇచ్చినాం. డ్రైనేజ్ వ్యవస్థను, రోడ్లు కొద్దిగా వ్యవస్థ ఇచ్చినాం. ఇది కూడా మీరు మంచి నీట్ కాలనీ మల్లికార్జున కాలనీ తెలుసు. ఇక్కడ ఉన్న అందరు ఎవరైతే నివాసం చేస్తూ ఉన్నారో ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఏదే కానీ ఒక అభివృద్ధి చేసుకుంటప్పుడు గతంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉండే మేము ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండానే సహకరించినాం. ఇవాళ ప్రభుత్వం మీరు అందరు ఆలోచన చేశారు, ఎంప్లాయీస్ అందరు ఆలోచన చేశారు, కాలనీ వాసులు అందరూ ఆలోచన చేసి దీన్ని ఒక మార్పు తీసుకొస్తే కొంత మంచి జరుగుతుంది అనేది ఒక ఆలోచన. మేము పెద్ద ఎమ్మెల్యేలమైనా ప్రభుత్వమైనా మేము పెద్ద అదేం కాదు, మీతో పాటు ఉండేటోళ్ళమే. మీ సమస్యల మీద మేము పరిష్కారం చేసుకోవడానికి నిత్యం పోరాటం చేస్తూ ఉంటాం. దాంట్లో అదేం లేదు. మీరందరూ కోరుకున్న ప్రభుత్వం, నేను కూడా మీరు అందరూ కోరుకున్న ఎమ్మెల్యేనే కాబట్టి ఒక 4-5 మా బాబర్ గారు చెప్పినట్టు ఒక ప్రియారిటీ మీరు అడగకముందే మల్లికార్జున కాలనీ ఏమైనా సరే పిలుచుండయా, మధుని పిలుచుకొని మాధవ్ని పిలుచుకొని పెట్టండి. కౌన్సిలర్ అప్పుడున్న కౌన్సిలర్ కూడా చింటూ కూడా పిలిచేదా, చింటూ నువ్వేమేమి చేసినావు, బ్యాలెన్స్ ఏమన్నావు చెప్పు, మీతో ఇచ్చేద్దాం మనము అని కూడా ఆయన కూడా పిలవడం జరిగింది. రేపు మా మాధవ్ కూడా రేపు పోటీ చేస్తాడు కాబట్టి మీ అందరు తెలుసు, ఆశ ఉన్నది కాబట్టి మీ లోపల మీ మధ్యలో ఉంటాడు కాబట్టి తప్పకుండా మీరు ఒక ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేస్తే 4-5 పనులు చెప్పారు. తాత్కాలికంగా డ్రైనేజ్ తప్పకుండా అయిపోతుంది, సీసీ రోడ్ అవుతుంది, ఒక కంపౌండ్ వాల్ కూడా అవుతుంది. 4వది ఒకటి ఉంది అన్న పురుషోత్తమ మొన్న కూడా నేను శ్రీరామ కళ్యాణోత్సవానికి వచ్చినప్పుడు అడిగింది కాబట్టి అన్న దాని విషయం ఎట్లుంటుందంటే మీరు ఒక ఆశీర్వాదం, మీకు నచ్చిన వ్యక్తిని నాకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. ఏదేమైనా కొద్దిగా గొప్ప మీ చేతులు ఉన్నాం. ఇవాళ ఎలక్టెడ్ అయి ఉన్నాం, ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, మేము ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యే ఉన్నాడు మీ చేతిలో. కొద్దిగా మీరు అనుకున్నట్టు కొద్దిగా మీరు కూడా సహకరిస్తే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి నేను ఇంతమందిలో మాట ఇయ్యను, కానీ మీరందరు కమిటీ ఎవరెవరు ఉన్నారో అందరు మరొకసారి వివిధ పార్టీలు ఉంటాయి, వివిధ రకాల మనుషులు ఉంటారు. మీ అవసరాలు అన్నీ నేను ఒక్కనే తీరుస్తున్నాను అనడానికి వీల్లేదు. కానీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు, రేపు మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా మేము మా పాలకవర్గం వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి మీరు మాకు అనుకూలంగా ఉండండి, మీకు మేము అనుకూలంగా ఉంటాం. మరి ఆ దైవ కార్యం
భగవంతుని మీ అందరు తెలుసు, ఎన్నో గుళ్ళు కట్టినాం, ఎన్నో గోపురాలు కట్టినాం. ఇవల్ల కూడా గుళ్ళు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ గుళ్ళు కానీ లెక్క తీస్తే ఎంతో ఉంది మేము చేసింది. మీరందరూ కూడా ఒక అభిప్రాయానికి రండి. మీరందరూ ఒక అభిప్రాయానికి వచ్చి సరే ఒక్కసారి ఒక మనిషిని ఆశీర్వాదం ఇస్తామంటే ఆ మనిషిని ముందర పెడతాం. ఆ మనిషితో కొంత, నేను కొంత, మీరు కొంత చేసుకుంటే ఆ భగవంతుడిని మనం మీద స్థాపితం చేసుకోగలుగుతాం. నిజంగా కూడా ఆ మాట నెరవేరాలంటే మీరు ఒక మాట ఇవ్వాలి. ఇంతమందిలో నేను అడగలేను మిమ్మల్ని, కానీ మీరందరూ కలిసి రండి, ఒకసారి టైం తీసుకొని ఓ నెల రోజుల లోపల రండి, ఒకసారి కూర్చుందాం. ఆ టెంపుల్ విషయం మాత్రం మీరు ఒక మాట ఇవ్వాలి, నేను ఒక మాట. ఏదో గాలికి చెప్పిపోతే అది కాదు. ఇప్పుడు మీరు ఒక ఓటు వేసిన వల్ల మేము కూడా ఒక బాధ్యత వచ్చింది మాకు. ఆ బాధ్యత ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలు 4 చెప్పారు, 4 ఇట్లా తప్పకుండా 3 అయితే చేస్తాం. 4వది కొద్దిగా టైం తీసుకొని మా బాబర్ గారు చెప్పినట్టుగా 4వది కొద్దిగా అది మరి అందులో పెట్టిన అందులో ఉంది కదా బాబర్ గారు, అది శాంక్షన్ వస్తే ఇది బాగా మారిపోతుంది. కంపౌండ్ వల్ల అవుతుంది, కంపౌండ్ వల్ల అయితే సీసీ రోడ్ అయితే డ్రైనేజ్ అవుతుంది. టెంపుల్ విషయం ఏమైనా ఉంటే మీరు అందరు కలిసిరండి, ముఖ్యులందరూ కలిసిరండి. రోజో దిక్కు మాట్లాడడం. ఎస్, ఎమ్మెల్యే ఒక మాట ఇచ్చిండే, ఎమ్మెల్యేకు మాట ఇచ్చినాం అనేది ఉండాలి. అట్లుంటేనే మనం భగీరథలు కూడా చేసుకోగలం. అవునా కాదు చెప్తాం. అందుకే మీరు కూడా ఒక అభిప్రాయం కాదు, తప్పకుండా మీరు అడిగిన ఎన్ని కూడా మేము ఖచ్చితంగా చేయాల్సింది మాటనే. రేపు కూడా గంటకు మాట మాట్లాడతారు. ఇప్పుడు మనం మీద కూర్చున్నాం, జడ్సేపు వాళ్ళు పిలుస్తారు, మళ్ళీ జడ్సేపు ఏమైనా ఎమ్మెల్యే వచ్చినట్ట కూర్చున్నట్టు అట్లా వచ్చినట్ల ఓ పని తీసుకొని కూర్చున్నామే, ఒక మాట ఇచ్చినాం. ఓసారి మీకు ఇచ్చినాం, ఈసారి మీకు వీళ్ళకి ఇచ్చినాం మాట, వీళ్ళకి ఇచ్చినాం మాట. రేపు మొన్న మీకు ఇచ్చినాం, ఆవల మొన్న మీకు ఇచ్చినాం, ఈసారి వాళ్ళకి ఇచ్చినాం మాట. ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యే 2-3 అభివృద్ధి కార్యక్రమాలు ఒప్పుకున్నాడు, ఇస్తున్నామనే ధైర్యంగా చెప్పగలగాలి. అట్లాంటప్పుడే ఒక నమ్మకంతో మేము కూడా 10 తర్వాత 20 పెట్టగలుగుతాం. ఇప్పుడు నమ్మకం లేనప్పుడు మేము కూడా మాటలు వేయలేము. అందుకే మీరు అందరూ కూడా మళ్ళీ ఒకసారి కూర్చోండి. రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటారు. మొన్న ఆ పార్టీ ఉంది, ఇవాళ ఈ పార్టీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు అవకాశం ఇస్తూ ఉంటారు, రోడ్డు మారుస్తూ ఉంటారు. ఇలా మొన్న ఇంకో ఆయన ఎమ్మెల్యే ఉంటారు, ఇలా నేను ఎమ్మెల్యే ఉన్నాను, ఇలా మొన్న ఆయన కౌన్సిలర్ ఉన్నారు. రేపు పొద్దుగాల మీరు ఒక ఆశీర్వాదం చేసి ఇంకో కౌన్సిలర్ వస్తారు, మీకు అందుబాటులో ఉన్నట్టు వస్తారు, మీకు పని చేస్తారు. కాబట్టి మళ్ళీ ఒక నెల రోజుల నాటికి ముఖ్యులు రండి, టెంపుల్ విషయం కూడా మాట్లాడదాం. మేమేం చేయాలో మీరేం చేయాలో కూడా చెప్తా, ఎట్లా చేయాలో కూడా చెప్తాం. డెవలప్మెంట్ విషయంలో మీరు మాకు ఓటు వేసి ఖచ్చితంగా మీకు ఆ డెవలప్మెంట్ చేయించి తప్పకుండా ఒకరి తర్వాత ఒకటి మీరు అడిగిన అన్ని కంప్లీట్ చేస్తాం. చాలా సంతోషం. మీరందరి ఆశీర్వాదం వల్ల మీరు కోరుకున్నందుకే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 నెలల్లో ఏం జరుగుతుందో మీ అందరూ తెలుసు. గ్రామాలల్లో రైతులకు 80% రుణమాఫీ చేసినాం. ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. రెండోది సిలిండర్ కూడా, ఇక్కడనే ఉన్నాడు ఆయన, సిలిండర్ కూడా సబ్సిడీ ఇస్తున్నాం. మూడవది కరెంటు బిల్లు కూడా మాఫ్ చేసినాం గ్రామాలలో. ఇలా మున్సిపాలిటీలో కూడా ఏదైతే మాస్ ఏరియా ఉందో వాళ్ళకు కూడా మాఫ్ అయ్యింది. ఇవాళ మొన్న సన్నబియ్యం ఎంత ఖర్చు అయినా, సన్నబియ్యం మీ అందరూ తెలుసు, ప్రతి సంవత్సరం 10,000 కోట్లు దుబారా. ఎవరు? ఆటోలు, దళారులు, రైస్ మిల్లర్లే. తెలుసుగా పురుషోత్తమనం మీకు. అంటే ఆ స్కీమ్ అంతా డొల్లా అయిపోయింది. కాబట్టి అట్లా కాదు, సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తూ, ఒక రైతు 30 క్వింటాల్ సోనమైసూరు పండిస్తే 15,000 అదనంగా ఇస్తుంది. ఎకరా అదనంగా ఇచ్చి సన్నోట్లు కొని అవి బియ్యం చేసి మనందరికీ ఇలా మేము ఎంతోమంది ఇళ్లలో కూడా తినడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం 12 నెలల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఏం చేస్తారు. ఇలా ఎస్సీ వర్గీకరణ చేసిన ధైర్యం, బీసీ రిజర్వేషన్ కూడా ఇలా 42% చేసి, ఇలా బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో ప్రతి ఒక్కరు తెలుసు. ఇక్కడ కూడా బీజేపీ వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారో మీకు అందరికి తెలుసు ఆ విషయాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంత తక్కువ కాలంలో ఇన్ని పథకాలు కూడా తేవడం అంటే ఆషామాషి కాదు. ఇవాళ దుబారంతా అరకట్టగలిగిన, సిల్ సప్లైలో
డీలర్లకు తెలుసు అంతా ఏం జరుగుతుందనే డీలర్లకు అందరూ తెలుసు. అరే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నారో తెలుసు. రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. టౌన్లో కూడా మీ అందరికీ తెలుసు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది ఇప్పటివరకు ఒక్కరికి దాన్ని చూడబోతే దానికి డోర్ లేదు, ఓ విండో లేదు, లైట్ లేదు, నల్లా లేదు, ఏమీ లేదు దాన్ని. మొన్న మళ్ళీ మేము కలెక్టర్లు మేము అంతా కూర్చొని మళ్ళీ ఒక 5.5 కోట్ల అవసరం ఉంటే నన్ను అది ఎప్పుడో అందరికి లబ్ధిదారులను ఎంపిక చేసి అందులోకి తోలిండి అంటే ఈ తోలిస్తే ఏం చేస్తారు, ఏడు ఉంటారు ఆడ పోయి అంటని చెప్పి ఒక 5.5 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంత డోరు కరెంట్ ఏమైనా ఏర్పాటు చేయాలని చెప్పినాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేది మీరు కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఆలోచన చేసుకోవాలి. గతంలో ఏముండే ఈ రోజు ఏముండేనని. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మళ్ళీ రేపు జూలైలో ఆగస్టులో కూడా మున్సిపల్ ఎలక్షన్లు కూడా వస్తాయి. కాబట్టి అప్పటి వరకు మీ దగ్గర ఈ కాలనీలో కొద్దిగా మార్పు చూపెట్టాం. కాబట్టి మార్పు చూపెట్టడంలో వెంబడి కూడా మీరు ఉండాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి అలా నమ్మకం కలిగించినప్పుడే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరు ఏం సత నడపరు, ఎవరేం పెద్ద భయపడవలసిన అవసరం. అందరు నాయకుల చరిత్ర మీ అందరికీ తెలిసిందే. నాయకుల చరిత్ర తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇలా అందరి నాయకుల చరిత్ర తెలుసు. అవినీతికి అసలు అవినీతికి అవకాశమే లేదు, దుబారాకు అవకాశమే లేదు. ఏదో వాళ్ళు ఇష్టానుసారంగా ఇల్లు కట్టమంటే కట్టాలి, వద్దంటే ఊకోవాలి అనేది. మిత్రులు ఒకసారి మా మంగులాల్ గారిది ఏ విధంగా ప్రవర్తించారో తెలుసు కదా. మంగులాల్ ఇష్యూ అందరు తెలుసు, మంగులాల్ విషయం తెలుసు. ఒక బీజేపీ ఆయనే నాకు ఫోన్ చేసిండు ఆ రోజు, ఇక్కడ జరిగింది టెంట్ వేద్దాం కూర్చుందామంటే మీరు టెంట్ అయ్యారు, మీరు కూర్చుందామంటే ఖచ్చితంగా కూర్చుందామని చెప్పిన, చేద్దామంటే ఖచ్చితంగా చేద్దాం, వాళ్ళ అవినీతి అంతా అంతు చేద్దామని చెప్పినారు. ఆయన ఇంట్లో ఉన్నాడు, మేము 50 మంది పోయినా, నేను 100 మంది 50 మంది పోయి కూర్చుంటే మంగులాల్ ఇంట్లో వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. మంగులాల్ కూడా తప్పు చేసి తర్వాత అర్థమైందా. మంగులాల్కు నష్టపరిహారం ఎంత ముందు కాదు, ఒక బాబర్లీలో వాడైనా కొట్లాడతాడు. ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు రాని, ఎంతమంది బీజేపీ వాళ్ళని. వీళ్ళపల్లి శంకర్ ఇవాళ ఎమ్మెల్యే అయిండు, దానికి గట్టిగా నిలబడి చేయగలుగుతాము. ఎవరు కానీ మీ అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైనా విషయాలలో తప్పకుండా పారదర్శకంగా ఉంటాం. తప్పకుండా కూడా కాలనీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. నేను ఎందుకంటానంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మంగళాలు కూడా తెలుసు మనసుకి ఏం జరుగుతుంది, ఇవాళ ఏం జరుగుతుంది, గతంలో ఏముండే. ఇలా కనీసం తింటే పీకన పడుతుందని అంటున్నారు. మనం ప్రశాంతంగా ఉందాం, మళ్ళొకసారి కూర్చుందాం, అందరం కూర్చొని కూడా మన కాలనీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. మీరు కూడా బేషరతుగా ఏదైనా ప్రభుత్వం ఉంది అవకాశం ఇస్తాం వాళ్ళకు కూడా అనే మాట మాట్లాడితే కొద్దిగా నమ్మకంతో మేము కూడా ఎక్కువ అదనంగా పనిచేయగలుగుతాం, ఇంకో రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతాం. మనకు మీరు అది దానికి సిద్ధాస్తులై రండి, మాట్లాడదాం, ఏదైనా ఉంటే ముందుకు పోదాం. చాలా ధన్యవాదాలు అందరికీ. ఈ యొక్క సమావేశం మల్లికార్జున కాలనీ 9వ వార్డు సంబంధించిన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళంతా కూడా ఇక్కడ విరామం చెందడానికి ఈ పార్కులో ఈ యొక్క సిట్టింగ్ బెంచ్లు ఏర్పాటు చేసిన మాధవ్ ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పార్కుని గౌరవ మర్యాదగా వాళ్ళని గౌరవించి వాళ్ళకు సన్మానం ఏర్పాటు చేసి ఆ బెంచ్లు ఏర్పాటు చేసిన మాధవ్. అదేవిధంగా ముఖ్యంగా కాలనీవాసులంతా కూడా ఈ యొక్క 9వ వార్డుకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం మీద చర్చించుకోవడం జరిగింది. వారు అడిగినవన్నీ కూడా మున్సిపల్ వాళ్ళు ఇప్పటికే కొన్ని చేయాల్సింది చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఈ కాలనీలలో ఏమైతే అవసరాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు, పార్కును అభివృద్ధి చేసుకోవడం, సీసీ రోడ్లు డ్రైనేజ్ చేయడం, ముఖ్యంగా ఒక చిన్న టెంపుల్ విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ టెంపుల్ విషయంలో మళ్ళొక్కసారి అందరం కలిసి కూడా మాట్లాడుతున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా వాళ్ళు అడిగిన ఎన్నో కూడా ఒక ఆచరణ సాధ్యమైనవి అవన్నీ మేము చేయాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మున్సిపల్ నుంచి కూడా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు నా యొక్క నిధుల నుంచి కూడా ఈ కార్యక్రమం తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు అడిగినవి కూడా 4-5 అడిగారు. తప్పకుండా 2 అయితే ఇప్పటికే శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఆ 2 పనులు జరిగితే కంపౌండ్ వాళ్ళు కూడా అడిగి తప్పకుండా ఏర్పాటు చేస్తాం.
ఆ కాలనీ వాసులను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీరు కోరుకున్న ప్రభుత్వం. సరే వాళ్ళ ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. 10 సంవత్సరాలకు అవకాశం ఇచ్చిన అభివృద్ధి చేయడానికి. వారికి మరి ఈరోజు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మా మ్యాండేట్ అంతా కూడా ఒక 5 సంవత్సరాలు కాబట్టి 5 సంవత్సరాల లోపల ఈ కాలనీ పూర్తిగా వాళ్ళు ఏమేమి అడిగినాయో అవన్నీ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వారు కూడా మాకు సహకరించాలని చెప్పి వారితో నేను విజ్ఞప్తి చేయడం జరిగింది.